హైదరాబాద్ నుండి ఓ అమ్మాయి వైజాగ్ వెళితే ఏమవుతుంది? జనరల్గా అయితే ఏమీ జరగదు, కానీ మేడ్ ఇన్ వైజాగ్ మూవీలో మాత్రం బోలెడంత వినోదం పండింది అంటున్నారు చిత్ర యూనిట్. మరాఠీ సినిమా ముంబై పూణే ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేసి టీంని అభినందించారు. తొలి సీడీని బాలు ఆవిష్కరించి శ్రీకాంత్కి అందించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ వినసొంపైన తెలుగు పదాలతో చక్కని బాణీలతో పాటలు బాగున్నాయని అన్నారు. చిన్న సినిమాలను బతికించండి, అప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బాగుంటుందని సినీ పెద్దలకు సూచించారు. హాట్ గర్ల్ వీణా మాలిక్ ఈ వేడుకలో మెరుపులా మెరిసింది. టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. మణిశర్మ, కోకూరి బాబురావు హాజరై టీంకి అభినందనలు తెలిపారు. అశ్విన్, నిఖితా నారాయణ్ జంటగా వస్తున్న ఈ మూవీకి దర్శకుడు కణ్మణి, నిర్మాత ఉదయ్ శంకర్, స్వరాలు సమకూర్చింది అవినాష్, విశ్వజిత్. ఈ పాటలు నేను విన్నాను, విడుదల కాక ముందరే విన్నాను. 2 విషయాలు మాత్రం చెప్తాను. ఇవి క్లాసిక్స్ అని చాలా గొప్పగా ఉన్నాయని నేను అన్ను, కానీ చెవికి చాలా ఇంపుగా ఉన్నాయి. చెవికి ఇంపుగా ఉండడం అంటే నా దృష్టిలో ఏంటంటే ప్రతి అక్షరం అర్థం కావడం. ఈ మధ్య చూస్తున్న పాటలు అది చాలా కష్టం. ఇందులో ప్రతి పాటలో కూడా చక్కగా మాటలన్నీ అర్థం అవుతున్నాయి. పిచ్చి పిచ్చి మాటలు లేవు, తెలుగు మాటలే ఉన్నాయి. తెలుగు పాటలా అనిపిస్తుంది. అండ్ చాలా సాఫ్ట్ ఆర్కెస్ట్రేషన్. ఎవరు మిక్స్ చేశారో నాకు తెలియదు, కానీ ముందు ఆ మిక్స్ చేసినటువంటి సౌండ్ ఇంజనీర్కి దండం పెడుతున్నాను నేను. ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను, దయచేసి ప్రతి వాళ్ళు ఎవరైనా కొత్తగా నిర్మాత వచ్చినప్పుడు భయపెట్టేయకండి వాళ్ళని. సార్ యూత్ ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు అని. ఏ ఒక వర్గానికి సినిమా తీస్తే వాళ్ళే చూస్తారు సార్. నేను 2 విషయాలు చెప్తాను. ఫ్యాన్స్ మాత్రమే ఏ స్టార్కైనా సినిమా నడిపితే 10 రోజులు ఆడుతుంది. ఆ తర్వాత వాళ్ళు నడపగలరా? వాళ్ళు ముందు దానికి బలాన్ని ఇవ్వగలరు. అలాగే యూత్ మాత్రమే చూసినా కూడా 10 రోజులే నడుస్తుంది. ఇంటిళ్ళ పాది సినిమాకు రావాలి. వాళ్ళందరూ చూస్తేనే సినిమా హాల్ నిండుతాయి. లేకపోతే ఎన్నాళ్ళని యూత్నే చూస్తూ వెళ్తాం మనక. యూత్ అనేది ఇక్కడ ఉండాలి అంతే తప్ప ఆకారంలో కాదు, ఆలోచనలో యూత్ ఉండాలి. అందరికీ సంబంధించిన కుటుంబం అందరూ చూసే సినిమా కనుక తీయగలిగితే తప్పకుండా తీస్తారు సార్. మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. ప్రోమోస్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ గారు నిజంగా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. కణ్మణి డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన నాకు మంచి ఫ్రెండ్ కూడా. చాలాసార్లు మేమిద్దరం కలవడం జరిగింది. మంచి టెక్నీషియన్. డెఫినెట్గా అతను మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను. गुड इवनिंग लेडीज़ एंड जेंटलमैन. सबसे पहले मैं बहुत खुश हूँ कि मुझे इस कदर खूबसूरत तकरीब में इनवाइट किया गया है. आई एम वेरी वेरी हैप्पी. आई एम लिटिल अनवेल, मगर यहाँ आने के बाद मुझे बहुत अच्छा महसूस हो रहा है एंड आई वाज रियली थ्रिल्ड. फर्स्ट ऑफ ऑल I'd like to congratulate the entire team and especially these good looking pair, hero and heroine. I have my all good wishes with you guys and I have my all good wishes with the entire team. May God bless them and may this become a big hit. ఈ సినిమా ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్. సార్ చెప్పినట్టు ఇదేదో ఒక 2 హీరో హీరోయిన్ అలా ఊరికే వైజాగ్లో తిరుగుతున్నారనేది కాదు. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఒక హీరో హీరోయిన్ మాత్రమే 90% స్క్రీన్లో ఉంటారు ఒక 2 hours అంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఎస్పెషల్లీ యాజ్ అ డైరెక్టర్. వాళ్ళిద్దరిని మాత్రమే ఆడియన్స్ చూడాలి. వాళ్ళ కొంచెం టర్న్ చేసినా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు చిన్న బ్యాడ్ రియాక్షన్ ఇచ్చినా డిస్టర్బ్ అవుతారు ఆడియన్స్. ఎంత మనం షూట్ చేసినప్పుడే సినిమా చూస్తున్నట్టు వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా ఫాలో అవ్వాలి. అండ్ దట్టు ఒక మరాఠీ ఫిల్మ్ మంచి సినిమాని రీమేక్ చేస్తున్నాం. దాంట్లో ఉన్న మంచి లైఫ్ దాన్ని స్పాయిల్ చేయకుండా ప్రజెంట్ చేయాలి అనేది సినిమా చాలా బాగా వచ్చింది. ఐ ఈవెన్ సే ఇట్ హస్ కమ్ అవుట్ బెటర్ దెన్ ద ఒరిజినల్ వన్. ఎందుకంటే చిన్న మార్పులు చేసాం. చాలా బాగుంది ఈ సినిమా. ఈ సినిమాకి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.